10వ సూత్రం. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః. 3 పదములు. తే అంటే అవి అని, అంటే పై చెప్పిన 5 క్లేశములను అని. అవేంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనబడు ఈ 5 క్లేశములను ప్రతిప్రసవహేయాః. ఇక్కడనే గడ్డు గొంతట్టుకుంటుంది. అంటే ప్రతిప్రసవము అను మార్గము చేత మాత్రమే, హేయాః అంటే తిరస్కరింపదగినవి. అంటే ఇప్పుడు ప్రతిప్రసవం అంటే ఏమిటో మనకు చెప్పే పెద్దవాడు దొరికితేనే దీనికి ఆన్సర్ ఉంది. అంటే ప్రతిప్రసవము అను మార్గము చేత మాత్రమే, హేయాః అంటే తిరస్కరింపదగినవి. అంటే మీరు దాన్ని అక్కడ నిలబడు నోర్మోయి అని అనగలగటం ఈ మార్గం ఒకటి తెలిస్తేనే అన్నాడు ప్రతిప్రసవం అనేది. ఇంకా సూక్ష్మాః అంటే మీరు దాన్ని కొట్టేందుకు గాని, తీసేసేందుకు గాని, క్షౌరం చేసేందుకు గాని స్థూలంగా ఏమీ కనిపించదు, ఏం చేయలేరు అన్నాడు. వైరాగ్య సంపన్నత పొందాం, గుండు చేయించుకున్నాం అంటే మళ్ళీ మూలుస్తాయి అన్నాడు. అది స్థూలంగా ఏం లాభం లేదు. తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినరోయం అన్నాడు వేమన గారు. ఎందుకని ఫిజికల్ గా మీరు రిమూవ్ చేసేది గాని, సర్ఫ్ కొట్టేది గాని, డిటర్జెంట్ వేసేది గాని ఇక్కడ దొరికేందుకు ఏం లేదన్నాడు. అది సూక్ష్మం. అంటే పోనీ ఇంద్రియాలకి సంబంధించినవా, ఏం లాభం లేదండి. అవన్నీ చాలా మంది ఎక్స్పర్ట్స్ ట్రై చేశారు. ఇంద్రియాలకి సంబంధించినవి కనుకైతే ఎప్పటికెప్పుడైనా కనీసం కుంచెతో వాష్ చేసుకుంటున్నట్టు వాష్ చేసుకోవచ్చు మళ్ళీ వస్తున్నప్పటికీ. ఇది అది కూడా ఉండవు. ఉన్నప్పుడు మనం అది వాష్ చేయటానికి నీళ్లు పోస్తే మన మొహాన్ని వచ్చి పడుతుంది, ఆ దుమ్మును ధూళిని కలిసి. అట్లాంటి చిత్రమైనటువంటి కనుక ఇంద్రియాల్లోకి సంబంధించినవి కావు, ఇంకా లోతున ఉన్నవి. అయితే మనస్సుకి సంబంధించినవా, నువ్వు అనుకుంటున్న మనస్సుకు సంబంధించినవి కావు, ఇంకా లోతున ఉన్నవి. ఏం చేయాలి? 2 ఉదాహరణలు చెప్పాను ఇదివరకు మీకు. ఓ కుర్రాడు ఎక్స్ అను మంచుగడ్డ పై చిరాబుడ్డి పారబోసను. ఏం చేయొచ్చు? కొద్దిసేపు నీళ్లు పెట్టి కడిగితే ఆ పైన ఉన్న లేయర్స్ పోతాయి, తర్వాత మంచుగడ్డ వాడుకోవచ్చు. ఇంకో కుర్రాడు ఏం చేశాడు? వై అను మంచుగడ్డను పెద్దవాళ్ళు తయారు చేయడానికి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెడుతూ ఉండగా అందులో సిరా పారబోసను. చూసుకోకుండా వీళ్ళు మంచుగడ్డ తయారు చేసిరి. అది ఎట్లా వచ్చింది? నిలమేఘం వాడు అన్నట్టుగా వచ్చింది ఆ మంచుగడ్డ. దీన్ని ఏం చేస్తే పోతుంది? ఈ క్లేశాలు, ఈ లెక్కలు అవి. దీని మీద పోసిన సిరా లాంటి ఇంప్యూరిటీ కాదు. దీని తాలూకు అంటే దీనికి స్పెషల్ ప్రాసెస్ కావాలి, డిస్టిలేషన్ ప్రాసెస్ కావాలి. ఇది వాషింగ్ ప్రాసెస్. ఫిజికల్ లేదా ఫిజికో సైకిక్, థర్మల్, ఫిజికల్ ఇట్లాంటి ఆంగ్లో ఇండియన్ థియరీస్ లాంటివి కొన్ని పనికొస్తాయి దీనికి. ఫిజికో డైనమిక్, థర్మల్ థియరీ, లేకపోతే అథర్మో ఫిజికల్ ఇట్లాంటివేవో ఇక్కడ పనికొస్తాయి. దీని దగ్గరికి వెడితే జోహార్ కెవిన్ నాస్తి మీరు ఎన్ని మాటలు దాన్ని బదలు కొట్టినా, ఎన్ని గ్లాసుల్లోకి తిప్పినా, ఇట్నుంచి అటు మార్చినా, నీళ్లుగా చేసినా సిరా కలిసిన నీళ్లుగానే ఉంటాయి. మళ్ళీ మంచుగడ్డగా కట్టినా అలాగే ఉంటాయి. మళ్ళీ చేసిన అంటే ఎన్ని జన్మలు ఎత్తినా. మంచుగడ్డ నీళ్లుగా అయిపోవటం అంటే జన్మ వదిలేయటం, మళ్ళీ మంచుగడ్డ కట్టడం అంటే జన్మ ఎత్తడం, మళ్ళా జన్మ ఎత్తేటికి అలాగే ఎత్తుతుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది, అది నాశనం అయిపోయింది, చచ్చిపోయింది. కట్టెలు చేసి పొయ్యిలో పెట్టాం. దాని విత్తనం మళ్ళీ నేల మీద వేసి నీళ్లు చల్లి వాన పడేటప్పటికి మళ్ళీ ఆ చెట్టు వస్తుంది కదా. అంతే అన్నాడు. అదే ఎక్కడుంటాయి దాక్కునుంటే విత్తనంలో ఎక్కడుంటాయో మనం జన్మెత్తేటప్పటికి రావాల్సిన పూర్వజన్మే అక్కడ ఉంటాయి. విత్తనంలో ఎక్కడుంటాయండి? ఎక్కడుంటాయని ఏం లేదు. గుణస్వరూపములుగా ఉంటాయి కానీ ప్రాంత స్వరూపములుగా ఉండవు. అంటే దే డు నాట్ ఎగ్జిస్ట్ యాజ్ లొకేషన్స్. అవి పొటెన్షియాలిటీస్ గా ఉంటాయి. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ వీటితో వ్యవహారం అది. కనుక ఇవి సూక్ష్మములు, ఇవి స్థూలములు. ఇదివరకు మీరు ఎరుగున్నారు. వీటిని తొలగించడం అనేది మార్గం వేరు. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడిని పట్టుకుని వాకిట్లో ఆడుకుంటుంటే అదేదో తీశాడు, పట్టుకొని లెంపకాయ కొట్టాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే వాడికి మైండ్కి దెబ్బ తగిలింది.
అది మైండ్. మర్నాడు అదే కుర్రాన్ని పిలిచి 4 చాకలెట్లు ఇచ్చారు. వచ్చి తీసుకుని మీ దగ్గర కూర్చుని. అంటే దాని వెనక ఇంకొక మైండ్, ఇంకో లేయర్ ఉంది. అంటే 1,00,000 లేయర్స్ ఉన్నాయి, ఊరికే ఒక లేయర్ ఉదాహరణ చెబుతున్నాం. ఆ లేయర్ ఎఫెక్ట్ కాలేదు కుర్రాడు కనుక. అందుకనే ఏమైంది, మర్నాడు మీరు పిలిచే టైంకి ఇక్కడ పుండు మానిపోయింది. అదే 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాడిని లెంపకాయ కొట్టేసి అంటే ఒడురుకోడు మళ్ళీ కొడతాడు అనుకోండి. పోనీ కొట్టినా సరే అని ఎక్స్పెరిమెంట్ కోసం కొట్టి ముడి మీద ఒకటి తన్ని పంపించి మర్నాడు 2 సార్లు భోజనం చేద్దామని అంటే ఏమంటాడు, ఎందుకని వాడికి ఇక్కడతో పాటు ఇంకొక లేయర్ లో కూడా తగిలింది దెబ్బ. అంటే ఏంటి, కంటిన్యూటీ అనేటువంటి ఇంప్రెషన్ అనేటువంటి లేయర్ లో తగిలింది దెబ్బ. ఏంటి తేడా ఉందా లేదా? దీనికన్నా ఇది సూక్ష్మం. అంటే ఏంటి, ఇట్ లివ్స్ త్రూ టైం. కనుక ఇది ఇంప్రెషన్, ఇది దీనికన్నా కొంచెం డీపర్ ఇంప్రెషన్. దేర్ ఈజ్ ఎ గ్రెయిన్ ఆఫ్ వాట్ వీ కాల్ టెండెన్సీ అవుతుంది. ఇంప్రెషన్ లోంచి టెండెన్సీగా మారుతుంది. రెండోది ఇంకో రకమైనటువంటి దారంపడి పోతూ ఉంటే రాత్రి కూడా కొట్టాడు, జోలో పట్టుకుని పెట్టె తీసుకుని బయలుదేరి వస్తుంది. ఇక్కడ తగిలింది దెబ్బ, ఎటకు తోలుతుంది కదా కొట్టాడానికి. ప్లస్ ఇక్కడ తగిలింది కనుక ఆ మర్నాడి నుంచి కనీసం ఒక 10 ఏళ్ల పాటు వాడు ఆ టైం అప్పుడు ప్రయాణం చేయడం ఒంటరిగా రాత్రిపూట. అంటే ఈ రెండో దాంట్లో తగిలింది. మూడోది కూడా తగిలింది. ఈ రెండో వాడికి తగిలింది కాక వీడికి ఇంకోటి తగిలింది. ఏమిటి, వీడికి ఎప్పుడో ఒంటరిగా కూర్చుని ఉంటే చీకటి పడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఎరుగున్న వాడి ఇంటికి చేరుతాడు వీడు. మూడో క్వాలిటీ దాన్ని ఏమంటాం, భయం అంటాం. ఈ మొదటిది భయం కాదు, అది ఇన్సిడెంట్ యొక్క రికార్డింగ్ ఇంప్రెషన్. రెండవది టైంలో ఇన్సిడెంట్ క్యారీ చేయటం టెండెన్సీ. మూడవది ఇన్స్టింక్ట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ అస్, దాన్ని ఫియర్ అంటాం. మనని రక్షించడానికి మనతో కూడా ఉండవలసినటువంటి ఒక తోబుట్టు వంటి లక్షణం ఒక చెవు వలెనో కొమ్ము వలెనో 6వ వేలు వలెనో పెరుగుతుంది. లేకపోతే మనం రిపీట్ చేస్తాం, ఇడియట్లే మళ్ళీ అదే పనులు చేస్తాం. ఎన్ని మట్టుతంతున్నా ఇవి లేవనుకోండి లేయర్స్, ఎన్ని మట్టుతంతున్నా మళ్ళీ అదే టైం పెడుతూ ఉంటాం, తన్నులు తింటూ ఉంటాం. కొట్టాడా మరి అయితే రేపు పెడదాం లేనుకో. అంటే ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనే ఐడియా రావటానికి ఇచ్చాను. మీరు సూచన కొద్దీ లేయర్స్ ఉంటాయి. ఇన్ని అనటానికి అనేవాడు దేంతో అనాలి, మైండ్తో అనాలి కదా. ఈ మైండ్ ఎన్ని గమనించగలవో అన్ని లేయర్స్ అక్కడ ఉంటాయి. అది విశ్వరూపం ఉంటాయి. అందుకని ఎవడు దీని మీద పిహెచ్డి చేసి ఇంకోటి చేయటానికి వీల్లేదు అంటానే వీల్లేదు. ఎన్ని వేల మంది అయినా సరే X+1 మీద వాడు ది ప్రిన్సిపల్ ఆఫ్ X+1 అని చెప్పి ప్రొడ్యూస్ చేయొచ్చు థీసిస్. అంటే ఇదివరకు ఉన్నవి కాక +1 అని. అందుకని ఎవడన్నా దానికి థీసిస్ అని పేరు పెట్టినా సరే X+1 అని వేయిస్తాం. ఏమిటి అది హెడ్డింగ్ అని, అదో సబ్జెక్ట్ కింద వస్తుంది. కనుక దీన్ని ఎట్లా అటాక్ చేయాలి, వీటన్నిటిని అటాక్ చేయాలి. అటాక్ చేయాలంటే ఇవి రెండూ తగలనటువంటి వాడికి మర్నాడు చాకలెట్ ఇస్తే పుచ్చుకున్నాడు. కనుక పిల్లవాడికి రోడ్డు మీద ఎవడన్నా తన్ని భయపెట్టినా మర్నాడు మరిపించి రోడ్డు మీద మనం కూడా తీసుకెళ్ళాలి. ఆ రోడ్డు మీదే ఇంకో కొంచెం వయస్సు వచ్చేటప్పటికి నేటు రానంటాడు. ఎందుకని ఇక ఈ రెండోది స్టిమ్యులేట్ అవటం మొదలెట్టింది. ఇంకో నాళ్ళు అయ్యేటప్పటికి అసలు నీతో రానంటాడు. ఇంకొక నాళ్ళు అయ్యేటప్పటికి వాకిట్లో వాళ్ళ నాన్నగారిని కానీ ఎవరన్నా ఎరుగున్న వాళ్ళు వస్తే దొడ్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఏం చేత తను పట్టుకెళ్ళటానికి వచ్చారు. ఫియర్ కాస్త దేని కింద అయింది, ఫియర్కి ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టింది ఇంటలెక్ట్ అనేది. పెట్టడం వల్ల ఇమేజ్ మ్యాగ్నిఫై అయింది, వర్చువల్ ఇమేజ్ రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే జంతువులకు ఉన్నటువంటి భయం లాంటిది కాకుండా వీడి బుద్ధి బలం చేత అకారణమైనటువంటి దుర్వ్యాప్తి చేసుకున్నటువంటి దుర్భయం ఒకటి వీడు
మానవుడు గనక వీడికి వచ్చింది. ఇంకో జంతువులకి అట్లాంటి భయం ఉండదు. రక్షణ కోసం ఉన్న భయమే గాని ఇంటలెక్చువల్ ఫియర్ ఉండదు. చూసారా, ఏ జంతువుకున్నా సరే భయం ఎందుకు ఉంటుందంటే దానికి రక్షణకు ఎంత కావాలో అంతే ఉంటుంది. కాటు వేసినా, కొండితో కుట్టినా, పాపం ఎటు చూసినా కాటేస్తుంది. అంటే ఏంటంటే దానంత పిరికి జంతువు లేదు. కానీ దాన్ని చంపుదామనే ఐడియా లేకుండా పక్క నుంచి ఏ జంతువు వెళ్ళినా ఏముందో. ఏం చేత టెలిపతిక్ గా ప్రపంచంలో ఇద్దరు మైండ్స్ కి, మనుషులే కాదు ఏ శరీరం ధరించినటువంటి ఏ ఇద్దరు జీవుల యొక్క మనస్సులకైనా సరే కాంటాక్ట్ ఉన్నది. అది మనకు మెల్లిగా గాని తెలియదు. అంచేత మనకి పాం అని అనిపిస్తే వాడికి అదిగో మనిషి అనిపిస్తుంది. అకారణంగా అది మనకు అనిపించకపోతే మన దోవను మనం పెడతాం, దాని దోవన అది ఎడుతుంది. చూసారా, అలా కాకుండా వేటాడి దొడ్లో పావుని మనం చంపినట్లయితే అక్కడికి ఇంకో పాము వస్తుంది. ఎందుకంటే శరీరాలు వేరు గాని లోపల డెవలప్ అయినటువంటి ఫియర్ అన్యాచురల్ ఫియర్ కదా మనం డెవలప్ చేసింది. కనుక వీడి ఫియర్ ను బట్టి తమాషగా ఇన్స్టింక్టివ్ గా అక్కడికి ఇంకో పాము అట్రాక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంకొక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోయిన తర్వాత మోడర్న్ సైన్స్ వారు డెవలప్ చేసేటువంటి సైంటిఫిక్ డైమెన్షన్. ఇది నెక్స్ట్ లేయర్. ఇలాంటి లేయర్స్ లో ఉన్నప్పుడు దీన్ని మొర్రాడి మళ్ళీ చాక్లెట్ ఇస్తే మీరు కుర్రాడికి తీర్చారు, ఈ కుర్రాడికి మళ్ళీ ఏం చేస్తే మీరు తీరుస్తారో అని అంటున్నారు ఇక్కడ. అంటే వీడి చెబుతుంది ఏంటంటే ఇక్కడ ఈ మైండ్ ఇలా వదిలేండి వీడికి, ఇది బాబాయ్ చూడు అని పిలవండి, ఇక్కడ ఓ మైండ్ వస్తుంది వాడికి దీంతో సంబంధం లేకుండా. మనందరికీ కూడా అది వస్తుంది, మనకి తెలియదు. మనకేదో మైండ్ అని ఒకటే ఉంది అనుకుంటున్నాం. మనం పిలిచిన చోట మైండ్ అనేది ఆవిర్భవిస్తుంది కానీ మైండ్ అని లేదు మనకి. అంటే మనం దాన్ని పిలిచిన చోట మేనిఫెస్టేషన్ అవుతుంది తప్ప మైండ్ అనేది రెడీమేడ్ గా మైండ్ అనేది తాళకప్ప తాళం చెవిలాగా ఏం లేవు అక్కడ. లేదా ఒక కెమెరా లాగా, రేడియో పెట్టేలాగా, టెలివిజన్ పెట్టేలాగా ఇలాంటివి ఏమి లేవు అక్కడ. ఒక టెలివిజన్ పెట్టి ఉందనుకోండి, అందులో ప్రోగ్రాంలు ఆ పెట్టిలో ఎప్పుడు ఉంటాయా? టెలివిజన్ పెట్టి లాంటిది మన బుర్రకాయ, అలాగే రేడియో పెట్టి లాంటిది మన బుర్రకాయ, మన చెవులు కళ్ళు దాని యొక్క నాబ్స్ ఉపయోగించేవి. కానీ ప్రోగ్రామ్స్ దేన్ని బట్టి ఉంటాయి? ఏ నిమిషానికి ఆ నిమిషం ట్రాన్స్మిటింగ్ స్టేషన్ బట్టి ఉంటాయి. కానీ ఈ పెట్టె పెద్దదైతే మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, ఇది రాజ్యపంత ఉంటాయి, అవి దెబ్బకాయ లాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి, అలా రావు కదా. అలాగే మైండ్ కూడాను. టెలివిజన్ లో ప్రోగ్రామ్ ఎట్టిదో మైండ్ ఎట్టిదే. మనం ఇద్దరం కూర్చునున్నగా పనిచేసే మైండ్ వేరు, నేను ఆయన కూర్చునున్నగా పనిచేసే మైండ్ వేరు, మీరు ఆయన కూర్చునున్నగా పనిచేసే మైండ్ వేరు. ఎందుకనగా మైండ్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ యాక్టివిటీ తప్ప మైండ్ అనేది ఒక అస్తిత్వం కాదు, ఎంటిటీ కాదు. అంటే మనస్సుకు ఒక అస్తిత్వం లేదు. ఇప్పుడు పాలు కాస్తే మీగడ వస్తుందిట, లేదా పాలు డికాక్షను పంచదార కలిపితే కాఫీ వస్తుంది అంటే కాఫీ అనేది కొత్త పదార్థం కాదు. అలాగే మనస్సు అనేటువంటిది ఒక వస్తువు లేదు. అది మీరు ప్రిజ్యూమ్ చేయండి మొట్టమొదట, అర్థమయ్యే వరకు లేదా అనుభవించే వరకు. అనుభవించే వరకు ఎవడైనా సరే ప్రిజంప్షన్ కింద తీసుకోవాల్సిందే ఇలాంటివన్నీ. తర్వాత కొంచెం అనుభవించడం మొదలెట్టాక ప్రిజంప్షన్స్ కాకుండా పోస్ట్ జంప్షన్స్ అవుతాయి. అంటే రుచి తెలిసిన తర్వాత ప్రిజంప్షన్ ఏమిటి? ఇది తీయగా ఉంది పాయసం, నాలుక మీద వేసుకుంటే ఐ ప్రిజ్యూమ్ దట్ దిస్ ఈజ్ స్వీట్ అనకూడదు. ఇంకా నాలుక మీద వేసుకున్నాక, వేసుకోక మునుపు చెప్పాలి ప్లీజ్ యూ ప్రిజ్యూమ్ దట్ ఇట్ ఈస్ స్వీట్, తీయగా ఉందని నమ్మి నాలుక మీద వేసుకోమని. తిన్న తర్వాత అక్కర్లేదు. అందుకని వాడికి ముందు చెప్పేది ఏమిటంటే, అటు చూస్తున్నటువంటి వాడిని ఇక్కడ వీణ వాయించామనుకో, మైండ్ అనేది అటు చూస్తున్న మైండ్ ఆవిర్భవించి ఉన్నది వాడికి. అప్పుడు ఏమవుతుంది? ఇటు ఈ వీణ వింటున్నటువంటి మైండ్ పుడుతుంది. ఇది గనక వీడిని ఆకర్షించడంలో హెచ్చు జరిగితే క్రమంగా ఇది ఏమవుతుంది? తగ్గిపోతుంది సార్. చూసారా? అందుకని ఎక్కడ అప్లై అవుతూ ఉన్నదో మైండ్, ఇంద్రియాలు, అది కాక ఇంకొక సెంటర్ ఆఫ్ యాక్టివిటీ, కొత్త న్యూక్లియస్ స్టార్ట్ చేసే ఆర్ట్ నేర్చుకోవాలి. ఇక్కడ మేము నేర్చుకున్నాం అన్నాడు. ఉన్నదాని మీద ఊరికే ఇది వదిలిపెట్టాలి, ఇది వదిలిపెట్టాలి, ఇది పోగొట్టుకోవాలని సతాయిస్తే అందులోనే గోతులో పడతావు, ఇంకా నువ్వు బయటకు వచ్చేది లేదన్నాడు. అంటే ఎక్కడ కంపు ఉన్నదో అక్కడ ఊరికే పుల్లబెట్టి గెలుగుతూ ఉంటే ఏమవుతుంది? అందులోనే ఉంటాం. అది చెబుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఈ రెండింటినీ కలిపేటువంటి తత్వం కలిగినటువంటి ఒకనొక తీయని ద్రవ్యం కుర్రవాడికి ఇచ్చేస్తారు.
చాక్లెట్ కంటే రుచిగా ఉంది. అప్పుడు ఏం చేస్తాడు, వాడి చేతిలో ఉన్న చాక్లెట్ కింద పారేస్తాడు. అలా కాకుండా వాడి దగ్గర ఉన్న చాక్లెట్ జబ్బు చేస్తుందని లాక్కుంటే ఏం చేస్తాడు, ఏడుస్తాడు, కింద పడి గుక్కపడతాడు, మళ్ళీ నువ్వే ఇవ్వాలి, బాబుని బతిమాలుకోవాలి. ఏమైంది? కనుక ఏం చెప్పాడు, ఈ నాలుగింటిని ఇలాగ వైద్యం చేసేవి నాలుగని ఉదాహరణ చెప్పాం. కానీ వీటికి వైద్యం జరిగేటువంటి ప్రక్రియ ఇంకో పక్క నుంచి మీరు దుకాణం పెట్టి అటు మీరు యాక్టివ్ గా ఉండవలసిందే. గాని వీటి మీద మీరు యాక్టివ్ గా ఉంటే చిత్తే లైఫ్ లో ఓటమి అంగీకరించుతూ వీరస్వర్గం అలంకరించుటయే. ఇది చాలా జాగ్రత్త అయిన సూత్రం, జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రతి ప్రసవములు అనే మాటకి అర్థం ఏమిటి చూద్దాం. ప్రసవం అంటే ఏమిటి? పుష్పించుట, బ్లాసమింగ్. లోపల నుంచి మనకి ఈ లేయర్స్ లో ఉన్నవి, ఈ డీపర్ లేయర్స్ లో ఉన్నవి ఎప్పుడు సిచ్యువేషన్ ఇచ్చినా ఇక్కడి నుంచి పుష్పించినట్టు బయటకు వస్తూ ఉంటాయి, పువ్వుల్లాగా మొగ్గల్లాగా. అందుకనే ఏ సైకాలజిస్టు అక్కడికి వచ్చి దండం పెట్టాల్సిందే కానీ ఏం చేయలేడు. ఎందుకంటే మీలాగా మీరు రియాక్ట్ అవుతారు, నాలాగా నేను రియాక్ట్ అవుతాం, ఒకటే ఎన్విరాన్మెంట్ కి ఇద్దరం అలాగే రియాక్ట్ అవ్వం. దేన్ని బట్టి అంటే మన లోపల ఉన్నటువంటి కంపో, ఇంపో, సొంపో, దాన్ని బట్టి బయటకు వచ్చేటువంటిది కంపు వస్తుందో, లేకపోతే ఇంపు వస్తుందో, లేకపోతే పెర్ఫ్యూమ్ వస్తుందో, రిఫ్రాఫ్ వస్తుందో, అంటే లోపల ఏముంటే అది వస్తుంది. ఇక్కడ ఏదైనా ఊదర కొడితే లోపల నుంచి బొద్దంకలు వస్తాయా, జర్రులు వస్తాయా, తేళ్లు వస్తాయా, గంధం వస్తుందా, పువ్వులు వస్తాయా, పెర్ఫ్యూమ్స్ వస్తాయా, అంటే లోపల ఏది ఉంటే అది వస్తుంది. దానికేంటి అంటే అవి వాసనలు, అంటే టెండెన్సీస్ ఆఫ్ ది ప్రీవియస్ బర్త్. ఒకడు పుట్టుకతో భయస్తుడు ఉంటాడు. ఏం చేత అంటే అలాంటి షాక్స్ తినే పనులు చేశాడు కిందటి జన్మలో. ఒక సబ్జెక్ట్ పోయింది పరీక్షలో, వాళ్ళ నాన్నకి అన్ని పేసాయని చెప్పాడు, లేదు కింద జన్మలో అనుకోండి. తర్వాత పేపర్లో రిజల్ట్ పడే టైంకి ఏం చెప్పాడు, ప్రింట్ మిస్టేక్ న్యూస్ పేపర్లో అని చెప్పాడు. అలాగా 10 నెలలు బిగబట్టి 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 ఫాదర్ని తోసుకుంటూ వస్తే అనుక్షణం రాత్రి పొగళ్ళు వాడు మైండ్ ఏం జరిగింది, టార్చరే కదా. వాడు తర్వాత ఫేస్ చేయడానికి ఏం చేయాలో తెలియక నిద్ర మాత్రలు బెంగి చచ్చిపోయాడు అనుకోండి. ఉన్నారు కదా తెలివైన వాళ్ళు, అంటే ఎడ్యుకేటెడ్ ఫెలోస్. విద్య అంటే అది. వాడు మళ్ళీ పుట్టేటప్పటికి ఎలా వస్తుంది తెలిసినా, బళ్ళో చేరుస్తూ గడగడగా ఆడిపోతాడు. ఎందుకో వాడికి తెలియదు, ఆ మాస్టర్కి తెలియదు, వీడి బాబుకి తాతకు కూడా తెలియదు. లింకప్ చేయడానికి, కోరిలేషన్ చేయడానికి డేటా లేదు కదా మన దగ్గర. కీబోర్డ్ ఉంది కానీ, అంటే కీబోర్డ్ లో ఏబిసిడీలు ఉంటాయి కానీ పుస్తకాలు ఉంటాయా? ఏబిసిడీలతో ఏ పుస్తకాలైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు మీరు కావాలంటే, ఏ సబ్జెక్ట్ అయినా. అంతేగాని ఏబిసిడీలు ఉంటే అంతకు ముందు వీడు ఏ పుస్తకం రాశాడు చెప్పగలరా మీరు? అలా ఉంటాయి ఊర్లో. వాడికి మనందరికీ అంతే డేటా. బడికి తీసుకెళ్తున్నట్టు పెట్టేస్తాడు మొహం. బడి దాకా తీసుకెళ్లేటికి అదిగో పంతులు గారు దండం పెట్టేటి పోనీ వేళ కొత్త పిల్లాడికి అని అనుకుంటే, మొన్నాడు అలాగే అక్కడికి వెళ్ళేటోడికి మొహం అట్లా దొబకాయలాగా పెడతాడు. సచ్చేడు అక్కడ పెట్టారు కథ, ఇంటికి వచ్చి చదువుతాడు. పోనీ ఇంట్లో చూస్తే పుస్తకం చూపిస్తే భయం, మిగతా అప్పుడు కబుర్లు బాగానే చదువుతాడు. ఎందుకో తెలియదు ఎవడికి. ఏ సైకాలజిస్ట్ చదువుతాడు సార్ దీనికి ఆన్సర్? సైకో అనాలిసిస్. కథకి ఏమి తెలుస్తున్నాడే అంతే. అప్పుడు చచ్చి చెడు ఏదో పరీక్షకి వెళ్ళాడు అనుకోండి. వీడు ఈ 10th క్లాస్ దాకా డీకించారు. రిజల్ట్స్ వచ్చినాయంటే వీడు ఇంటూ పారిపోతాడు. పేపర్ చూడరంటే సస్తే చూడడం. ఎందుకని? వాడి షాక్ ఎక్కడ తగిలింది. అందుకని ఎవడన్నా పేపర్ చూసి నువ్వు పేసయ్యావని తెలియజెప్పటమో, ఒకవేళ పేసవకపోయినా పేసయ్యావని కోయటమో చేస్తే తప్ప వాడు బయటికి రాడు ఇంట్లోంచి, బతికి బట్ట కట్టడం. ఎక్కడి తగిలింది ఇది? అక్కడి నుంచి వచ్చింది గనక వీటికి ఏం కావాలంటే ప్రసవం అంటారు దాన్ని. ఏంటంటే బ్లాసమింగ్, అంటే జర్మినేటింగ్ అంటామే, మొలవటం అంటే. అది అట్లాగే మ్యాగ్నిఫై అయ్యి మైండ్లోకి మనం ఎరుగున్నటువంటి మనస్సు మీదకి రావటం ప్రసవం అంటే. ఇక్కడ ప్రసవం అవుతున్నటువంటి సూచి వీటికి ఆపోజిట్ డైరెక్షన్ లో జరిగేటువంటి ప్రతి ప్రసవం అంటే ఏంటి? బ్లాసమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈ ఉన్న లక్షణానికి వ్యతిరేకమైనటువంటి లక్షణం వికసించునట్టి పనులు చేయుట.
కనుక ఇంకొక కర్మాచరణం చేస్తే కర్మ నశిస్తుంది గాని కర్మ మానేస్తే కర్మ నశిస్తుంది అనుకున్నటువంటి వాళ్ళకి గడ్డం ఒకటే క్షౌరం అవుతుంది కానీ కర్మ ఏం వెళ్ళిపోతే అట్లాగే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అడు భాగవతంలో పాపం అడుగడుక్కి చెబుతాడు, ఒరే అడవిలో కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తావు, పెద్ద ముళ్ళు తీసి దీన్ని తీసేయమన్నాడు. అలాగా ఏదన్నా కర్మలో క్లేశం వస్తే ఏం చేస్తావంటే క్లేశాన్ని పోగొట్టే కర్మ ఇంకోటి ఆచరించు కానీ కర్మ మానేస్తే క్లేశం ఎందుకు పోతుంది, కుళ్ళుతుంది, లోపల సెలేస్తుంది అన్నాడు. ప్రతిప్రసవం అంటే ఏమిటి? కౌంటర్ యాక్టింగ్ టైప్ ఆఫ్ బ్లాసమింగ్. ఏమండి మ్యాగ్నెట్ ఉందండి, ఇక్కడ ఇనప ముక్క ఉందండి. ఈ ఇనప ముక్కని ముట్టుకోకుండా కలుపులు పెడితే దీన్ని లాగుతుంది, దీన్ని లాగకూడదు. అందుకని దాన్ని రిపెల్ చేసేటువంటి పోల్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది, దీన్ని తొక్కేసి దీన్ని లాగుతుంది. అప్పుడు ఇది దగ్గరికి వస్తుంది కానీ లేకపోతే ఇది కూడా వస్తుంది. దాంతో ఏదో పిల్లికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తే గండు బిల్లు వచ్చి దీన్ని తనే తిని వెళ్ళిపోతుంది చూడండి, అలా జరుగుతుంది. మీరు అనుకున్న పిల్లికి వెళ్ళదు విషం. అందుకని ఇవి ప్రతిప్రసవ హేయాహ అంటే ప్రతిప్రసవము అను మార్గము చేత మాత్రమే, హేయాహ అంటే హేయము చేయదగినవి, తిరస్కరింపదగినవి. అంటే దే కెన్ బి ఓవర్ థ్రోన్ ఓన్లీ బై ది మెథడ్ ఆఫ్ బ్లాసమింగ్ కౌంటరాక్టింగ్ టెండెన్సీస్. అంటే ఎన్ని చెప్పినా ఏం చేసినా మీరు ఒక వర్క్ ఫిజికల్ ప్లేన్ క్రియాస్వరూపమైనటువంటి ఒకనొక ప్రవృత్తి యాక్టివిటీ పెట్టుకుని ప్రోగ్రాం పెట్టుకుని బిజీగా ఉంటే తప్ప కోసినా పోవు పూర్వజన్మ వాసనలు. వేదాంతం చెప్పుకుంటే మనకంటే అవి చాలా తెలివైన మనకే చెబుతాయి. మద్రస్ చేసినటువంటి వాళ్ళు స్వాములవారులై భగవద్గీత చెప్పట్లే కాశీలోను అక్కడను, అంటే అదంతా క్షాళనం అయిపోయినట్లేనా? అందుకని ఇది ప్రతిప్రసవ హేయములను సూక్ష్మములను అంటే సూక్ష్మమైన లేయర్స్ దాకా వెళ్ళి ఉంటాయి గనక ఏం చేస్తే రావాల్సిన మార్పు వస్తుందో అది చేయాలి. కానీ స్వామి అనగానేమి, విష్ణువు శంఖం చక్రం దాని సింబాలిజం, దీనివల్ల ఏ గుడ్డు రాదు. అంటే మీకు నాలెడ్జ్ అనేటువంటి ఆ ఇగ్నోరెన్స్ అంటే సింబాలిజం మొదలైనటువంటి అంటే మనం క్రియేట్ చేసుకున్న ఒకడికోడు బ్లైండ్ మ్యాన్ అండ్ ది ఎలిఫెంట్ అనే ఓడికోడు చెప్పుకుంటే ఎట్లా ఉంటాయో వాడికి ఏనుగు పాములు ఏముంది, పొలాలు ఏముంది. ఈ మనం ప్రపంచంలో భగవంతుడి గురించి మతాల గురించి మనం చదువుకునేవన్నీ అంతకంటే సత్యము కాదు సుమా. అదే పాండిత్యం బాగా పనికొస్తాయి. కానీ ఇక్కడ పాండిత్యం కోసం కాదు వాడు చెప్పింది, మోక్షం అనే దానికోసం క్లాసులు చెబుతున్నాడు కనుక, చిత్తవృత్తి నిరోధం కోసం చెబుతున్నాడు కనుక. పాండిత్యం కోసం అయితే ఇంకో మార్గం ఉంది, పిహెచ్డి కోసం అయితే మాలాగా యూనివర్సిటీ ఇట్లా ఇంకో మార్గం, ఇట్లా వేరే వేరే దేనికి దాని మార్గాలు ఉన్నాయి. ఇక్కడ పాండిత్యం కోసం పిహెచ్డి కోసం కాదు కనుక వాడు మొహమాటం లేకుండా ప్రతిప్రసవహేయాహ అని చెబుతున్నాడు. సూక్ష్మాహ అంటే సూక్ష్మములైన పొరలో ఉన్న ఇవన్నీ కనుక ఆ ఉన్నదాన్ని బట్టి చేయండి అన్నాడు. ఓడు ఎప్పుడు కూడా దేవాలయం కడుగుతున్నాడు అనుకోండి, నీళ్లు తెచ్చి చెరువులో. ఏంటో పాపం ఇక్కడ భగవద్గీత చెబుతూ ఉంటారు, వీడు వినడు ఎప్పుడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళటం నీళ్లు తీసుకురావటం, ఇంకా వాడు ఎక్కడ వినటానికి టైం ఏది అని పిచ్చిగుండ కొడుకు అని అనుకుంటూ ఉంటారు పండితులను, కృష్ణాచార్య లాంటి వాళ్ళు అక్కడ కూర్చుని వాడిని గురించి మాట్లాడుకుంటూ. కానీ మార్పు ఎవరిలో వస్తుంది, వీడు ఇన్ని చదివి పొయ్యిలో పెట్టి తీసినా అలా వాడి గురించి మాట్లాడుకుంటాం వదలలేదు వీడికి కదా. వాడికి అసలు ఈ కాంప్లికేషన్ క్లేశం పుట్టలేదు, ఏం చేత వాడు చేస్తున్న పని వేరు. అందుకని ఇలాంటి వాళ్ళు పండితులంతా సభలో చేరి దేవుణ్ణి గురించి డిఫైన్ గాడ్ అని పెద్ద రాద్ధాంతం చేసి పారేస్తున్నారు. ఒక మాట కృష్ణదేవరాయలు రాశాడు ఆముక్తమల్లిలో. చేస్తుంటే తేలత పెట్టదు, ఎందుకు తెలుస్తుంది? బహుమానం $20,000 ఇంటర్నేషనల్ ప్రైజ్ జాక్పాట్ అని పెట్టారట, వేలాడుతుంది. పెడితే ఊరికే కొట్టుకుంటున్నారు. గణపతి లేకపోతే విఘ్నాలు వస్తాయి కనుక, ఇంకా విఘ్నాలు వస్తే ఏ దేవుడిని ఆరాధించి ఏం లాభం కనుక గణపతిని ఆరాధించండి అని ఆయన సెమినార్ లో ముందు మాట్లాడేశాడు.
ఇంకా ఆయన అన్నాడు, అదేమిటండి మనకి ఆరాధించాలన్నా ఏం చేయాలన్నా తెల్లవారి పొద్దుకుకాల దానికి అధిపతి సూర్యుడు, కామన్ సెన్స్ కదండి ఇది. సూర్యుడిని ఆరాధించండి. హరినొకడన, హరునొకడన, నుమనొకడన, గణేశునొకడనను, అర్కునొకడనను, అంబికనొకడన, ఇట్లాగా చెప్పారట. ఒకడన్నట్టు వీళ్ళందరికీ శివుడైనా, విష్ణు అయినా, బ్రహ్మ అయినా వీళ్ళకి శక్తి లేకపోతే ఏం చేస్తారండి? శక్తిని ఉపాసించండి అన్నట్టు వాడు. వాడికి వినకొద్ది మతిపోతుంది రాజుగారికి. అంటే వాడికి ఏదో ఇంత ఆరాధన చేసుకుందాం వాళ్ళ నుంచి, అంటే 50 ఏళ్ళు వచ్చి చదువుకోక మనుగొట్టుకోని అని చెప్పి ఏదో ఆ రోజు నుంచి జపం చేసుకుందామని వాడికి పుట్టింది ఆ రాజుకి. వాడిని అయోమయాన్ని పెట్టారు వీళ్ళంతా కలిసి. అప్పుడు దేవాలయంలో మెళ్ళో దండ వేస్తూ ఉంటే ఒక ఆయన్ని, స్వామి అన్నట్టు గోపాలస్వామి, నువ్వు వెళ్ళి అక్కడ ఏదో ఆగితే ఊరికే తగ్గిపోతున్నారు వాళ్ళు. అంటే పండితులు అన్నమాట. ఈగ పీక, పీకకు పీక లాగుతున్నారు. తెమిలే విషయాన్ని కూడా తెమలనీయని వాళ్లే పండితులంటే. నువ్వు వెళ్ళి నేనెవరో స్థాపించిరా అన్నాడు. ఇలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళి ఏం చదువుకున్నాను నేను? స్వామి నన్ను నితఃపుర అపఠిత శాస్త్ర గ్రంథని, ఇంత పూర్వం పుస్తకం అంటూ నేనేం చదువుకోనటువంటి వాడిని, శాస్త్ర గ్రంథ జాత్యంధుని, శాస్త్ర గ్రంథం అనే దానికి పుట్టుగురుడి వాడిని నేను అన్నాడు. కరెక్ట్. ఆరామక్ష్మాకర ఖనిత్ర గ్రాహితోద్యత్కిణ స్తోమా స్నిగ్ధకరున్. ఈ చేతులు చూడు, పుస్తకాలు పట్టుకున్న గీత ఎక్కడ ఉన్నాయి దీంట్లో. నీ తోటలో పువ్వుల చెట్లు పూయించడం కోసం అని చెప్పి రోజు పాదులు చేయటం కోసం అని ఇనపది తవ్వుకోవాలంటారు, అది పట్టుకున్నటువంటి గుర్తులు ఉన్నాయి, అవి తప్ప ఏం లేవన్నాడు. ఆరామక్ష్మ అంటే నీ తోటలో ఉన్న భూమిని, ఖర ఖనిత్రం దానికి దారుణమైనటువంటి గట్టిగా గరుగ్గా ఉండేటువంటి ఖనిత్రం అంటే ఆ తవ్వుగోళ ఉంది చూడండి, గ్రాహిత అంటే అది పట్టుకుంటాం వల్ల, ఉజ్జత్కిణ అంటే మొలిచినటువంటి కాయలు, ఉజ్జత్కిణ స్తోమా స్నిగ్ధకరు చెయ్యి గరుకెక్కినటువంటి వాడిని నేను. భవనదాసు, నీ ఇంట్లో నేను దాసుడుగా బతుకుతున్నా, పుట్టి తెలిసింది మొదలు ఇక్కడ నేను. అంటే మాన్యువల్ వర్క్ లోనే ఉన్నాను కానీ ఇంటలెక్చువల్ ఇక్కడ కావాల్సింది వాడే. అంటే వాడి దగ్గర ఉంది క్వాలిఫికేషన్. పతంజలి ఇక్కడ మనం ఎక్కడికి లాక్కొస్తున్నాడు అంటే భాగవతం అక్కడికే లాక్కొస్తుంది, మీకు భగవద్గీత అక్కడికే లాక్కొస్తుంది, మనం అక్కడే మిస్ అవుతాం. ఎందుకంటే అక్కడ ఆ మెట్టు మీద సౌండ్ రాసి అవతరం రాసినట్టు ఉంటుంది, అక్కడి నుంచి దారికి ఇంకో మెట్టు మీద జారిపోతాం. భవనదాసు వాదిగా వంపుచో, నన్ను వాదించడానికి పంపితే స్వామి భూమి వృత్సభ నోటమైన, అక్కడ నేను కాస్త అక్కడ దాకా వెళ్ళి స్వామి పంపారు అది ఇది గాడ్ మ్యాన్ గాస్పెల్ చెబుతాను అని ఓడిపోతే, అయశంపుల్ మీకు కాకుండానే నాకేంటి యశం అపయశం అనేది ఎరుగున్నవాడిని కాదు, నేను ఇక్కడేదో పని చేసుకునేవాడిని, అది మీకు కాదా అన్నట్ట. కానీ నాకు ఇన్నాళ్ళ నుంచి మీరు చెబుతున్న పనులు ఉన్నాయి, ఇంకా కాస్త చెప్పండి చేస్తాను, 24 గంటలు చెప్పండి చేస్తాను అన్నాడు. గృహ సమ్మర్జనము, ఇంకొక మాట, మీ దేవాలయం రోజు కడగమనండి, కడుగుతాను అన్నాడు. జలాహరణము, చెరువుకి వెళ్ళి ఇంకొక 10 బిందెలు నీరు తీసుకురమ్మనండి, తీసుకొస్తాను. శృంగార పల్యంకికావహనంబో, మీ పల్లకి పట్టుకుని ఊరేగుతూ నడవమనండి, బాగుంది. యజన ఆతపత్ర ధృతియో, మీ ఊరేగింపు ముందు ఒక చేత్తో తెల్లని గొడుగు పట్టుకుని ఇంకో చేత్తో చామరం వీస్తూ ఎన్ని గంటలైనా సరే చేయి కదలకండి అలా ఉంచగలను అన్నాడు. అది అలవాటు వాడికి. వాల్లభ్య లభ్యధ్వజ గ్రహణంబో, పెద్ద బరువైనటువంటి జెండాలు ఉంటాయి చిహ్నములని, అవి పట్టుకోవాలంటే భుజాలు పీక్కుపోతాయి, ఒక్క అడుగు మనం వేయలేము. అది పట్టుకుని నీతో పాటు ముందు ఊరంతా నడవమంటే నడుస్తానన్నాడు. వనమాలికాకరణము, దండలు కట్టమన్నావు మనకు అలవాటు, కళ్ళు మూసుకుని కట్టమని కడతాను. లేదా ద్రాగ్దీపికారోపము, ఆ ధ్వజస్తంభం పైకి పాకి ఎక్కి వెళ్ళి అక్కడ దీపం పెట్టడమంటావు, అలవాటు కనుక వెళ్ళొస్తాను. గృహరి వాదము లేల, వాదాలేమిటయా నాకు లేరే ఇతరులు నీ లీలకున్ పాత్రము, నువ్వు మహిమలు చూపించడానికి ఇంకెవళ్ళు కొంచెమైనా తెలిసిన వాళ్ళు లేరా అన్నట్ట. అంటే అయితే ఈనాళ్ళ నుంచి నువ్వు భక్తి యోగంలో ఉన్నావు, రైటే కదా, కానీ వెర్రి వ్యాపగాయంత మిగిలిపోయినట్టు ఈ భక్తుడికి ఏం మిగిలిపోయింది, దానికోసం ఆయన చెప్పాడు. అంటే ఎవరిని పంపాలి అనేది నిర్ణయించేది నువ్వా నేనా అని అడిగాడు.
మరి భక్తుడికి అసలు పోవలసింది అది ఒకటే. అందుకని ఆయన వేసింది ఒకటే ప్రశ్న, నీ ఇచ్చయే అంటే నీ ఇష్టమేనంటావా, పోనీ అలాగే నిర్ణయిద్దామా అన్నట్టే. నువ్వు కాదంటాను అంటే అమ్మమ్మ ఎంత మాట, మెన్నక పోవో ఊరికే గొడవ చేయక చిత్తను వెళ్ళి అన్నాడు. అంటే వీడు కొదలవలసింది ఈ కాస్త వాళ్ళకి వదలవలసింది ఆ బుర్ర నిండా బూజును. కృష్ణదేవరాయల ఆముక్తం అలియదులో పోగా చిన్న ఘట్టం అన్నమాట ఇది. కనుక అలాంటి పనులు మనం ఎవరు చేస్తూ ఉన్నా ఈ పతంజలి మనందరికీ రావాలని ఆశించినటువంటి చిత్తవృత్తి వివేకమును, తర్వాత క్లేశములు తనూకరణము సూక్ష్మీకరణం అంటే నశించిపోవటం, రెండు వస్తాయి. దీనికోసమే ఆయన చెప్పినటువంటి మార్గం పేరేమన్నాడు, క్రియాయోగ అంటే క్రియాయోగము అన్నాడు. అంటే క్రియాస్వరూపమైనటువంటి యోగాభ్యాసం జోడించండి. క్రియాయోగం అంటే ఏమిటవి? తపస్సు చెప్పాము. తపస్సు అంటే ఏమిటో అంటే మాట్లాడటం ఎలా అభ్యాసం చేయాలి, అది వాంగ్మయ తపస్సు. ఆలోచించటం ఎలా అభ్యాసం చేయాలి, అది మానసిక తపస్సు. పనులు చేయటం ఎలా అభ్యసించాలి, శారీరక తపస్సు, అది తపస్సు. రెండవది స్వాధ్యాయము, పెద్దలు మనకి ఇచ్చి వెళ్ళినటువంటి పరమ పవిత్ర గ్రంథములు రోజు చదువుకునుట. తర్వాత ఈశ్వర ప్రణిధానం, ఇంతకు ముందు ఈయన చెప్పినటువంటి మార్గం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో స్థాపించుకుంటాం. ఈ మూడును క్రియాయోగ అని చెప్పాడు. ఆ మార్గంలో ప్రతి ప్రసవము చేస్తాయి. వీటికి అంటే క్లేశములు అంటే ఏమిటో మనకి చెప్పి, వాటిని ప్రతి ప్రసవము చేయుటంటే ఏమిటో చెప్పి, ఇంతకు ముందు మనకు చెప్పినటువంటి క్రియాయోగం ఎందుకు పనికొస్తుందో ఇక్కడికి లింకప్ చేశాడు. కనుక వారి ఫిలాసఫీ చదువుకుంటే మనకు పోతుందా అజ్ఞానం, వీరి ఫిలాసఫీ చదువుకుంటే పోతుందా? భగవద్గీతకి అద్వైత కామెంటరీ రైటా, ద్వైత కామెంటరీ రైటా, విశిష్టాద్వైత కామెంటరీ రైటా అంటే నీ బుర్ర మీద ఉన్నటువంటి అన్ని అట్టగా ఉంటాయి, ఏం లాభం లేదు. ఇవి ఏమన్నా మొదలెడితే ఆ మూడింట్లోనూ కూడా ఒకే మార్గం దొరుకుతుంది. ఏది చదువుకున్నా ఒక్కప్పుడు చదువుకుంటాను వీలు లేకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు 3 రోజులు ప్రవచనం చేస్తున్నట్ట యేసుక్రీస్తు ఒక చోట చేస్తూ ఉంటే ఆయన పాదాల దగ్గరే కూర్చుని అలాగా అతి వినయంతో చాలా ప్రపన్నురాల్లాగా భక్తురాల్లాగా వింటూ ఉంది ఆ ఇంటి యజమానురాలు. ఈయన శిష్యుల్ని ఆహ్వానించినటువంటి ఆమె ఆయన పాదాలను కడిగి ఆ వెరబోస్తున్నటువంటి జుట్టుతో తుడిచి, అంటే మరీ భక్తి అనమాట, అరిస్టోక్రాటిక్ భక్తి అంటారు. ఇలా 3 రోజులు కూడా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాడు ఆయన. వెడితే అక్కడ వీళ్ళందరికీ వంటలు వార్పులు చేస్తుంది ఆమె చెల్లెలు. ఆవిడ లేచి నుంచి నమస్కారం చేసి, క్షమించండి స్వామి, మీరు చెప్పినటువంటి మంచి ముక్కలు ఒక్కటి కూడా నేను విననోచుకోలేదు అని బాధపడ్డదట. అంటే ఆయన అన్నాడు, కంగారు పడకు, నువ్వేటి చేస్తున్నావో అది నేను వీళ్ళకి చెబుతున్నాను, వీళ్ళు వింటున్నారు, నువ్వు చేస్తున్నావు, అంచేత నిన్ను చూడటానికి నేనే వచ్చాను, నన్ను చూడటానికి వీళ్ళంతా వచ్చారు, అది తేడా. బైబిల్లోనే ఉంది చూడండి ఈ ఘట్టం, న్యూ టెస్ట్మెంట్ గాస్పెల్లోనే ఉంది. అదే రాసిన వాళ్ళు చిన్న సంగ్రహంగా రాశారు, ఎవడో దేవయ్య రాశాడు కనుక జాగ్రత్తగా దాని విలువ తెలిసిన వాడు రాస్తే మనం భాగవతంలోనో భారతంలోనో రాసినట్టు రసవంతంగా రాసి ఉంటేవాడు. ఎవడో మిషనరీ మూడొకడు రాశాడు, అంచేత కొద్దిగా రాసి తీసేశాడు. అంటే పవిత్రమైన ఘట్టాలు పవిత్రమైందని కూడా తెలియనటువంటి వాడు ఎవడు రాశాడు, సంగ్రహంగా కొట్టేశాడు ఒక 6 పేజీలో 2 కాన్వర్జేషన్స్ లో. అంటే మనం జాగ్రత్తగా వేరే రాసుకుని చదివి తరించవలసిన ఘట్టాలు అవి అట్లాంటివి. అంటే ఒకప్పుడు వాళ్ళకు కూడా కర్మఫలాలు ఉంటాయేమో అనిపిస్తుంది. యేసుక్రీస్తు వాళ్ళకి ఇట్లాంటి వాడి చేత రాయబడ్డారు. లేకపోతే కృష్ణుడు, రాముడు, వీళ్ళు వ్యాసుడు లాంటి వాడి చేత రాయబడ్డా అంటే పుస్తకాలు శుభ్రంగాను. వ్యాసుడు, పోతన, నన్నయ్య, తిక్కన, శుభ్రం డొక్కశూతి ఉన్నటువంటి వాళ్ళు. వాడేదో మతంలోకి మారిస్తే 10 రూపాయలు వస్తాయని వాడి చేత వాడు రాయటం ఎట్లా అంటే ఏదో కర్మఫలాలు పెద్ద అవతార మూర్తులకు కూడా తప్ప కృష్ణుడికి బాణం తగిలిందన్నారు, అట్లాగా చేయగలిగింది ఏం లేదు. ఇది ప్రతి ప్రసవం 10వ సూత్రం.